Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం, యేసుని గొప్ప ఆజ్ఞను మోసుకొని సువార్త ఫలములు ప్రజలకు అందించి వైద్య శిబిరాలు స్థాపించి రోగులను పరామర్శించి ఆదరణనిచ్చును జేసీయం. ఇది మణిమయ దీపం జేసీయం. వేదాంత విద్యార్థుల కొరకు బైబిల్ కళాశాల స్థాపించి దైవ సేవకులను సిద్ధపరచి జెసిఎం వాయిస్ పత్రిక ప్రచురించి శాంతి ప్రబోధాలు సల్పును జేసీఎం. ఇది మణిమయ దీపం జేసీఎం. ఇది మణిమయ దీపం జేసీఎం. Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries, Jesus Commission Ministries. ఇది మణిమయ దీపం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభువా, మరొకసారి నీ పాదసంది రావడానికి కృపించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ హోలీ వీక్లో నాయన ప్రభువా, నీ వాక్యాన్ని మేము అనుదినము ధ్యానం చేస్తుంటగా మీరు సహాయం చేయండి. నీ బిడ్డలైనటువంటి వాళ్ళు వినేటువంటి వారి యొక్క మనసులను కూడా నాయన స్పందింప చేయమని వేడుకుంటున్నాము. ప్రభువా, ఈ యొక్క నాయన తండ్రి హోలీ వీక్లో మా హృదయాలు మేము పరీక్షించుకొని నీతిగా యథార్థంగా సత్యవంతులుగా జీవించడానికి మీరు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తున్నాం. మీ ఆత్మ నడిపించి అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓ చిన్న పాట పాడుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించుము. పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గదిని పరికించితివా,
పాపుల గతిని పరికించితివా, పాతాళంబే వారి అంతము, పాతాళంబే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యాన్ని ధ్యానం చేయకముందు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ తండ్రి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ సాయంకాలంలో దేవా, ఈ పరిశుద్ధ హోలీ వీక్లో నా దేవా, మరి రెండవ రోజుగా నా ప్రభా నీ యొక్క వాక్యంలో ధ్యానించిండగా నీ సహాయం చేయండి. నీ దాస్తుని దేవాన్ని శిలువ చాటును మరుగుపరుచుకొని దేవా, మరి నజులకు కావాల్సినటువంటి దేవా ఆత్మీయ ఆహారాన్ని మీరే పంచిపెట్టమని సహాయం చేయగలరని నమ్మి స్తుతించుతూ ఎస్ఐ నామ పేరిట వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయినటువంటి దేవునికి సమస్తమైన ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఆయన శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము. మానకుండా దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము ప్రార్థనలు చేస్తున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నిన్న ట్రూస్న మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. అది ఏంటి వాక్యం మీకు జ్ఞాపకం ఉన్నది అనుకుంటాను. ఆ వాక్యం ఏదో చెప్పగలరా? ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అంటే యేసు ప్రభువు వారు అంజూరపు చెట్టును శపించాడు అనేటువంటి అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ విషయానికి అనుసారంగానే వాక్యం మనం విన్నాం. దాన్ని మనం మననం చేసుకోవాలని కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఈరోజు మరి ప్రశ్నలు జవాబులు అనేటువంటి అంశాన్ని మీ ముందు పెట్టి వాక్యంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. మరి కొంతమంది పరిసయ్యులు, మరి సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారిని ప్రశ్నలు వేయటం, ఆ ప్రశ్నలకు యేసు ప్రభు వారు చెప్పినటువంటి జవాబులను కూడా మనం ఈరోజు ధ్యానం చేయబోతుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ధ్యానాంశం నిమిత్తం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 17వ వచనంలో వారు పరిసయ్యులైనటువంటి వారు పన్ను ఇచ్చుటను గురించి ఒక ప్రశ్న వేశారు. ఏదంటే, నీకేమి తోచుతున్నది? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? చెప్పమని మాతో అడుగు వారికి మేము చెప్పాలి కదా అని చెప్పేసి వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. వారు ఏం చేశారంటే, హేరోదీయులతో పాటు కూడా తన శిష్యులను కూడా వారి పరిసయ్యులు పంపించారు. మరి ఆ ప్రశ్నకు మరి యేసుప్రభు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అని అంటే, వారు చెడుతనము, వారి వేషధారణ, వారి యొక్క దుర్బుద్ధిని ఎరిగినటువంటి వారై యేసుప్రభు వారు ఏం చేశారు అంటే, ఒక నాణ్యం చూపించమంటాడు. ఆ నాణ్యం చూపించినప్పుడు దీని పై వ్రాత ఎవరిది, దీని పై బొమ్మ ఎవరిది అని అడిగితే అది కైసరివి అన్నాడు. అన్నప్పుడు మరి యేసుప్రభు వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, మరి కైసరివి కైసరికి, దేవునికి చెల్లించండి అన్నాడు. ఈ మాట వారు ఎప్పుడైతే విన్నారో ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయినట్టుగా చూస్తుంటున్నాం. కనుక వారు నోర్లు మూయించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే మరి పునరుద్ధానం గురించి పరిసయ్యులకు ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారు? ఇది కూడా మనం చూస్తాం. ఈ మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం గమనించి చూసినట్లయితే, ఒకసారి మరి అక్కడ ఉన్నటువంటి సద్దుకయ్యులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగు చేయాలి అని చెప్పి మోషే మాకు రాసిచ్చాడు. మరి మా సహోదరులో 7 మంది ఉన్నారు. అందులో ఒకడు పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం లేకుండా చనిపోయాడు. అయితే అతని యొక్క తమ్ముడు అతన్ని ఆ భార్యను పెళ్లి చేసుకొని అతను కూడా సంతానం లేకుండా చనిపోయాడు. ఆ విధంగా ఒకటోడు, రెండోవాడు, మూడోవాడు, చివరికి 7వ కూడా చేసుకొని అలాగనే సంతానం లేకుండా చనిపోయారు. వారు 7 మంది చనిపోయిన తర్వాత ఆ స్త్రీ కూడా చివరన చనిపోయింది. కనుక మరి ఇప్పుడు పునరుద్ధానం దినమందు మరి అందరూ పునరుద్ధానం లేచినప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరికీ కూడా ఆ 7 మందికి కూడా మా భార్యగా ఉంది కదా, మరి పునరుద్ధాన దినమందు మరి ఎవరికి భార్యగా ఉంటుంది అని చెప్పేసి అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు చక్కని సమాధానం యేసుప్రభు వారు ఏమి ఇచ్చారంటే, మీరు లేఖనముల గురించి కానీ దేవుని శక్తిని గురించి కానీ పొరపడుతూ ఉంటున్నారు. మరి పునరుద్ధాన దినమందు ఎవరైతే లేస్తున్నారో వారికి పెళ్లి చేయబడదు, పెళ్లికి ఇవ్వబడదు, వారు దేవుని దూతల వలె ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇంకొకటి ఏంటి అని అంటే మా యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు కూడా మనం చూసినట్లయితే ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవం పొందడానికి, మరి కీడు చేసినటువంటి వారు మరి తీర్పు పునరుద్ధానానికి బయటికి వస్తారని మరి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా యేసుప్రభు వారు చెప్పారు. అంతేకాకుండా దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనంలో కొందరు నిత్య జీవనకు అనుభవించుటకు, మరి కొందరు నిందలు పాల్గొటకు, హేయులగుటకు మేల్కొంటారు అని కూడా యేసుప్రభు వారు గురించి ముందుగానే చెప్పిన విషయాల్ని ఇక్కడ దానియేలు కూడా ప్రవక్త కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25 నుంచి 26 ఈ 2 వచనాలు మనం గమనించి చూసినైతే పునరుద్ధానం యేసుప్రభు ఉన్న పునరుద్ధానం నేనే, జీవమును నేనే అని చెప్పేసి అన్నాడు. బ్రతికిన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ చనిపోడు. ఒకవేళ వాడు చనిపోయినటువంటి నా ఎందు నీవు చనిపోయినటువంటి వాడితే మరి తిరిగి లేస్తాడని కూడా చెప్పాడంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనంలో క్షయమైనటువంటి ఈ యొక్క శరీరం గురించి చెప్తూ ఉన్నాడు. ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయమైనటువంటి శరీరాన్ని ధరించుకుంటుంది అని, మర్త్యమైనటువంటి అమర్త్యం ధరించుకుంటుంది అని చెప్పి, విజయమందు మరణం మునిగివేయబడుతుంది అనేది మరి వ్రాయబడినటువంటి లేఖనాల ద్వారా నెరవేరుతాయని కూడా మరి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా యేసుప్రభు వారు సమాధానం ఇచ్చుకుంటూ వాళ్ళు వచ్చారు. మూడవదిగా మనం చూసినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుల ప్రశ్న ఏంటి అనంటే, ఏ అధికారం వలన ఈ కార్యములు నువ్వు చేయిస్తున్నావు, ఎవరిచ్చారు నీకు ఈ అధికారము అని చెప్పేసి అని ప్రజల పెద్దలు, తర్వాత ప్రధాన యాజకులు వచ్చి అడిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు బోధిస్తూ వచ్చినప్పుడు ఈ ప్రధాన యాజకులు, ఈ ప్రజల పెద్దలు కూడా అందరూ కూడా వచ్చి ఆయన ఈ ప్రశ్న వేశారు. మరి ఆయన అధికారాన్ని వీళ్ళు ప్రశ్నించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆయన కూడా ఒక మాట అడిగాడు. మరి నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆ ప్రశ్నకు జవాబు చెప్తే నేను కూడా చెప్తాను. ఏంటి అని అంటే, మరి యోహాను ఇచ్చేటువంటి బాప్తిసం పైనుంచి వచ్చినదా ఈలోక సంబంధమైందా అని అంటే, మరి ఈలోక సంబంధమైంది అని చెప్తేనేమో ప్రజలందరూ కూడా ఆయన ప్రవక్త అనుకుంటున్నారు కాబట్టి అందరు రాత కొడతారు మనల్ని, కాబట్టి పరలోకం నుంచి వచ్చినది అని చెప్పేసి అంటేనేమో మీరెందుకు నమ్మలేదు అని చెప్పేసి అంటారు, ఇది ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే మాకు తెలియదని సింపుల్గా తప్పించుకున్నాడు. కనుక యేసుప్రభు వారు కూడా ఏమన్నారు అని అంటే, మీరు చెప్పలేదు కనుక నేను కూడా చెప్పను అని చెప్పేసి అన్నాడు. మరి అధికారంను ప్రశ్నించేటువంటి వారుగా అక్కడ కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అధికారం గురించి కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటి అని అంటే, యేసు యొక్క అధికారం గురించి. యేసు యొక్క అధికారము సృష్టి పైన ఉన్నటువంటి అధికారాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఏంటంటే, ఒకసారి యేసు ప్రభు వారు ఆయన శిష్యులతో కలిసి ఒక చిన్న ధోనిలో వారు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు వారు అలసిపోయినటువంటి వారుగా ఆయన అమరం మీద పడుకొని నిద్రపోతూ ఉంటే, మరి కొంత దూరం పోయిన తర్వాత ఏమైందంటే తుఫాను, గాలి విస్తారంగా వచ్చింది. అలాంటప్పుడు ఆ యొక్క దొనలోకి నీళ్లు కూడా చేరుతూ ఉన్నాయి. అలాంటప్పుడు శిష్యులందరూ భయపడిపోయి ఏం చేశారంటే, బోధకుడా లేమో మేము నశించిపోతున్నాం అని చెప్పేసి అని గట్టిగా కేకలు వేసి ఆయన లేపారు. అప్పుడు యేసు ప్రభు వారు లేచి ఏం చేశాడు అని అంటే, సముద్రాన్ని గద్దించినాడు. సముద్రాన్ని గద్దిస్తూనే ఆ తుఫాన్ ఆగిపోయింది, సముద్రం కూడా నిమ్మలం అయిపోయింది. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో మనం చూడగలుగుతాం. ఇది సృష్టిపైన ఉన్నటువంటి అధికారం. రెండవది మనం చూసినట్లయితే యేసుప్రభు వారికి దయ్యముల మీద కూడా అధికారం ఉన్నదని మీకు జ్ఞాపకం చేశాను. గెరాసేనీయుల దేశంలో మరి ఒకటి సమాధుల్లోంచి వస్తే వాడు ఎవరు కూడా అతని సాధువు చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాడు కూడా మరి అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ సేన అనేటువంటి దెయ్యాన్ని యేసుప్రభు వారు దాన్ని తోలివేసినట్టు మనం చూస్తుంటున్నాం. అతన్ని గద్దించాడు. మరి అప్పుడు వాళ్ళు ఆ యొక్క దయ్యాలు పర్మిషన్ తీసుకొని అక్కడ పక్కన ఉన్నటువంటి స్కందుల్లోకి అవి వెళ్ళిపోయాయి అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డల అంటే యేసు ప్రభు వారికి దయ్యాలు కూడా లోబడుతున్నాయంటే దయ్యాల మీద కూడా ఆయనకు అధికారం ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అంతేకాకుండా మూడవదిగా మనం చూస్తే ఆయనకు మరణం పైన కూడా అధికారం ఉంటున్నది. ఒకసారి యేసు ప్రభు వారు మరి ఆయన శిష్యులందరూ కలిసి నాయిను అనేటువంటి గ్రామానికి వెళ్తుంటే ఆ యొక్క గవిని దగ్గరికి వచ్చేటప్పటికి ఒక యవనస్తు చనిపోయినటువంటి వాడే మరి మోసుకొని వస్తూ ఉంటే తల్లి వెంట ఉండి ఆమె ఏడ్చుకుంటూ ఉంటే అందరు కూడా వెంటబడి ఏడుస్తూ వస్తుంటే ఆమె మీదనే యేసుప్రభు వారు కనికరపడి పాడె ముట్టును ఏడవద్దని చెప్పి పాడె దగ్గరికి వచ్చి ముడుతుండగానే వాళ్ళందరూ కూడా ఆపేశారు. ఆ మోస్తున్నటువంటి ఆపేసర్ని అతన్ని పాడె ముట్టిన దించిన తర్వాత అన్నాడు కదా, చిన్నవాడ లిమ్ము అని చెప్పేసి అన్నాడు. అంటుండగానే ఆ చనిపోయినటువంటి వాడు వెంటనే లేచి కూర్చున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ యొక్క మరణం మీద కూడా యేసుప్రభు వారికి అధికారం ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
మరి యాయిర్ కుమార్తె కూడా అంతే కదా, చనిపోయినది. అందరూ గోలపెట్టారు, చనిపోయినారు అని చెప్పి. యేసుప్రభు వారు పోయి ఏం చేశాడు, ఆ కుమార్తెను తల్లి అంటూనే లేచి కూర్చుంది. అంటే చిన్నదాన లిమ్ము అని చెప్పి అంటూనే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. అంటే మరణం నుంచి ఆమె జీవులోనికి వచ్చేసింది. అంతేకాదండి, మరి ఆ యేసు ప్రభు వారు ప్రేమించినటువంటి లాజరు ఉన్నాడు. ఈ లాజరు చనిపోయి 4 రోజులైంది సమాధి చేయబడి. మరి యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి లాజరు బయటికి రా అంటుండగానే చనిపోయినటువంటి వాడు కట్లతో కట్టబడినటువంటి వాడే కూడా బయటికి లేచి వచ్చినట్టుగా చూస్తున్నాం. కనుక మరణం మీద ఆయనకు అధికారం ఉన్నది. అంతేకాదండి, ఆ మరణము ఆయనను జయించలేదు, ఆయన్ను బంధించలేదు. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా మరణించి మరణమును జయించి మృత్యుంజయుడై 3వ రోజున ఆయన లేచాడు. కనుక మరణం మీద ఆయనకి అధికారం ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4వది మనం చూసినట్లయితే శరీరం పైన కూడా ఆయనకు అధికారం ఉంటూ ఉన్నది. శరీరం పైన అధికారం ఆయన ఉన్నది. అంటే ఆయన దగ్గరికి అనేక మంది స్వస్థత జరిగించుకోవటానికి ఆయనకు వచ్చారు. గుడ్డివారు కానీ మరి చెవిటివారు కానీ మరి మాటలు లేనటువంటి వారు కానీ వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నానా విధములైనప్పుడు రోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ కూడా యేసుప్రభు వారు వారి మీద చేతి నుంచి వారిని స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. అంటే శరీరం కూడా మీద కూడా యేసుప్రభు వారికి శక్తి అధికారం అనేది ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదండి, పాపమును క్షమించేటువంటి శక్తి కూడా ఆయనకు, ఆ అధికారం కూడా యేసుప్రభువుకి ఉన్నదని మీకు జ్ఞాపకం చేశాను. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 18 నుంచి 24 వచనం గమనించినట్లయితే యేసుప్రభు వారు ఒక గృహంలో చేరి మరి అందరితో కలిసి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రూమ్ అంతా క్రిక్కిసి నిండిపోయింది. బయట కూడా స్థలం లేనటువంటి విధంగా ఉంటే కొంతమంది ఏం చేశారంటే పక్షవాయు గలవాడిని ఒక మంచం మీద తీసుకొచ్చారు. లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారంటే పైకెక్కి మరి పై కప్పును తీసేసి అతన్ని ఆ మంచముతోనే తాళ్లతో యేసుప్రభు వారు కూర్చున్న స్థలంలోకి దించారు. వారి విశ్వాసం చూసి యేసుప్రభు వారు ఏమన్నాడు అని అంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పినాడు. ఇక్కడ చూసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ పాపములు క్షమించబడినావని మొదట అన్నాడు, కానీ నీవు స్వస్థపడ్డావు, ఇలాంటి నీవు స్వస్థపడినావు కూడా వెళ్ళు, నీ పాపాల తర్వాత క్షమించబడతాయని చెప్పి అనలే. అని యేసుప్రభు వారు మొదటగా అన్నది ఏంటంటే నీ పాపములు క్షమించబడ్డాయి. అంటే మరి పాపము క్షమించబడితేనే రోగాలు పోతాయన్నమాట. అంటే రోగాలు రావడానికి కారణం కూడా పాపాలే అని మీకు జ్ఞాపకం చేశాను. కనుక మనం ఎందుకు స్వస్థత పడలేకపోతున్నాం అంటే మనం చేసినటువంటి పాపాలని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అప్పుడప్పుడు మనం అంటూ ఉంటున్నాం, నాకేంటి శిక్ష, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఇది, దేవా నేనేం చేశాను, నాకెందుకు ఈ శిక్ష వచ్చింది అని చెప్పేసి మనం అనేక సార్లు ప్రజలు అనుకుంటా ఉంటే మనం వింటూ ఉంటాం. అంటే పాపం వలన మనకు రోగాలు కూడా వస్తాయని దీనివల్ల మనకు తెలిసిపోతుంది. కనుక యేసుప్రభు వారు అతని పాపాలు క్షమించాడు, దాని తర్వాత అతనికి స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మనం చూసినట్లయితే ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు అయినాడు. భూమి మీదను ఆకాశం మీద నాకు, పరలోకమందు కూడా భూమి మీద నాకు అధికారం ఇవ్వబడినదని ఆరోహణం అవుతున్నటువంటి సందర్భంలో యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్పినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని ప్రశ్నలు మనం విన్నాం, బాగానే ఉంది. మరి యేసుప్రభు వారు కూడా ఒక ప్రశ్న వేశారు. ఆ విషయాన్ని మనము మత్తయి సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తుని గూర్చి మీకేమో తెలుస్తున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగెను. ఈ ప్రశ్నకు జవాబుగా మరి చాలా మంది చెప్పలేరు. కొంతమంది అనుకున్నారు ఆయన చనిపోయినటువంటి యోహాను లేకుంటే ప్రవక్త అని చెప్పేసి అని కొందరు అనుకుంటున్నారు, ప్రవక్తలు ఒకడు అనుకుంటున్నారు అని చెప్పేసి అన్నాడు. అయితే పేతురు అయితే ఏమన్నాడు, దీనికి జవాబు ఇచ్చాడు. ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, అందుకు సీమోను పేతురు ఏమంటాడు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. చూసండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈయన నమ్మాడు, విశ్వసించాడు. ఏంటి, యేసు ప్రభు వారే సజీవుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు అని ఆయన నమ్మినాడు అనమాట. కనుక మరి అటువంటి దెయ్యం అధికారం కలిగినటువంటి వాడు, మరి ఈయన సాక్ష్యం ఇచ్చాడు. అలాగని దయ్యాలు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాయి, ఆయన దేవుని కుమారుడు అని చెప్పేసి. ఈ విషయాన్ని మనము లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో మరి దయ్యాలు కూడా యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పేసి సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాత నిబంధన గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే మరి ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఆదాముకు ఒక ప్రశ్న వేశాడు. చల్లని పూట దేవుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అన్నాడు. ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే అదే కరెక్ట్ అయిన సమాధానం చెప్పాడు ఆదాము. ఏమని చెప్పాడు, నేను భయపడి, నీ స్వరం విన్నప్పుడు నేను భయపడి చెట్ట చాటున దాక్కుంటిని అన్నాడు. అంటే ఇక్కడ అతను ఏం చెప్పాడు, సత్యమే చెప్పాడు.
అది ఒకటి గుర్తుపెట్టుకుందాం. రెండవదిగా దూత ప్రశ్న. అంటే ఈ దూత ప్రశ్న ఏందంటే ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం చూస్తే శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళుతున్నావని దూత అడిగింది. అప్పుడు ఆ యొక్క హాగరు కూడా ఏం చెప్తుంది? ఇదిగో నా యొక్క యజమానురాలైనటువంటి శారాయి దగ్గర నుంచి నేను పారిపోయి వచ్చుతున్నాను అని చెప్పేసని. ఆమె కూడా సత్యం చెప్పింది. అబద్ధము చెప్పలేదు. కానీ దైవజనుడు ఒక ప్రశ్న వేశాడు. దైవజనుడు ఏం ప్రశ్న వేశాడు అనే విషయాన్ని మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, గెహాజీ నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని ఎలీషా అడిగాడు. అప్పుడు గెహాజీ చెప్పినటువంటి ఆన్సర్ ఏందో తెలుసా? నీ దాసుని నేను ఎక్కడికి పోలేదు అన్నాడు. కానీ ఇతను అబద్ధం చెప్పాడు. ఎందుకంటే మరి సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను స్వస్థత కలిగించుకోవటం, కుష్ఠరోగి అయినటువంటి వాడు స్వస్థత కలిగించుకోవటము అక్కడ ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు, ఎలీషా దగ్గరికి రాకముందే ఆయన చెప్తాడు, నువ్వు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునుగు, నువ్వు శుద్ధుడైపోతావు అని చెప్పంటే అతను కోపగించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏది నన్ను పట్టుకోలేదు, చూడలేదు, నా దూరం నుంచి వస్తే నేను సేనాధిపతి నేను కూడా గౌరవించకుండా నన్ను ముట్టుకొని నన్ను ఎక్కడ ఉన్నదని దాని దేవుడి నామమున ప్రార్థన చేస్తాను నేను అనుకుంటే, మరి ఆయన ఏది చేయకుండా పోయినాడు. అసలు అక్కడ పోయి మునగమన్నాడు, మా ఊర్లలో మాకేమి మంచి నదులు లేవా, ఇంతకన్నా గొప్పవి లేవా అని కోపగించుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే వారితో ఉన్నటువంటి జనాంగం ఏమన్నారంటే అతనితో పాటు వచ్చినట్టు, అయ్యా నీకు ఏదైనా పెద్ద పని ఇస్తే నువ్వు తప్పకుండా చేసేవాడివే కదా, కానీ ఇది కేవలము మునిగేదే కదా, మునిగితే తప్పేముంది అని చెప్పేసి అన్నాడు. కనుక అక్కడ వారి మాట విని ఈ యొక్క నయమాన్ ఏం చేశాడు? 7 సార్లు మునిగాడు. 7వసారి ఆయన పైకి లేచేటప్పటికి ఏమైపోయిందంటే శుద్ధుడి పసిపిల్ల దేహం వలైంది. వెంటనే అతని మారు మనసు పొందాడు అనమాట. అయ్యో నేను అనవసరంగా నేను దైవజనుని అన్నాను కదా, ఆ విధంగా భావించాను కదా అని తప్పు తెలుసుకున్నటువంటి వాడై కృతజ్ఞత కలిగినటువంటి వారుగా తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చి ఆయన తీసుకొచ్చిన కానుకలన్నీ ఇవ్వనిపోతే నేను తీసుకోను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు గెహాజీ ఏమనుకోడు, ఈయన ఎట్లా తీసుకుంటలేడు, నన్ను కూడా తీసుకొని ఇలా కనీసం చెప్పొచ్చు కదా, నేను తీసుకోను మా వానికి ఇచ్చేయి అని చెప్పొచ్చు కదా, కానీ ఆయన అది కూడా చెప్పలేదు. సరేలే చెప్పమంటే నేను ప్లాన్ వేస్తాను లేదు, ఎట్లా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసులే అని మనసులో అనుకున్నాడు అనమాట. సరే నయమాన్ వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనిలో సాతాను ప్రవేశించింది ఈ గెహాజీలో. వెంటనే ఏం చేశాడు? మా యజమానుడు అయినటువంటి ఎలీషా ప్రవక్త గారు ప్రార్థన చేసుకుంటుండే, ఆయన ఆడు చూస్తాడే, ఆయన లోపల ఉన్నట్లే అని చెప్పేసి ఈయన పరుగున పోతూ ఉంటే ఆ యొక్క నయమాన్ని చూసి ఏంది ఎందుకు పరిగెత్తొస్తున్నాడు అని చెప్పి అతను కూడా దిగి పరిగెత్తుకుంటే అంత కుశలమేనా అని అడిగాడు. అంత కుశలమే. ఇద్దరు ప్రవక్తల యవనస్తులు వచ్చి ఉంటున్నారు, వారు 2 దుస్తులు కావాలా, కొంత వారికి కావాల్సిన అవసరతలు ఉన్నాయి అని చెప్పి అంటే ఆయన వెండి తర్వాత ఆ 2 దుస్తులు అడిగి కూడా ఆయన ఎక్కువ ఇచ్చినట్టుగా అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళు గెహాజీ వాళ్ళ ఇంట్లో పడేశారు. గెహాజీ మళ్ళీ ఎరగనట్టుగా వచ్చి ఎలీషా యొక్క ద్వారం ముందు నిలబడ్డాడు. పిల్లి చూశారండి, మొత్తం బాగా పాలు తాగేసి నేనేం తాగలేదు అన్నట్టుగా మూతెత్తి దుడుచుకొని ఉన్నట్టుగా ఇక్కడ గెహాజీ కూడా నాకేం తెలియదు, నేనేం తప్పు చేయలేదు, నేను ఎక్కడికి పోలేదు అన్నట్టుగా అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా గారు వేసినటువంటి ప్రశ్న ఏంటి అంటే, గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివి అని చెప్పేసి. కానీ ఇతని అబద్ధం చెప్పాడు కనుకనే ఎలీషా కోపం వచ్చి ఆ యొక్క నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగము నీకును నీ సంతతి అంతటికి నీ ఉండును గాక అని చెప్పేసి అన్నాడు. అంటే శాపం కదండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి దేవుని మాటలు వినకపోతే, అబద్ధాలు చెబితే మనం తప్పకుండా మనకు శిక్ష వస్తుంది, మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ చాలామంది మాంత్రికులని, అబద్ధీకులని, దొంగలని, లోబులని, విగ్రహారాధికులని వీళ్ళందరూ కూడా నరకంలో 2వ మరణంలో పాల్గొంటారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది నేను చెప్పిన మాట కాదు, నా నోటి నుంచి వస్తున్నట్టు మాట కాదు. అది మీరు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో మీరు బైబిల్ చదవండి ప్రియమైన దేవుని క్రైస్తవ బిడ్డలారా. కనుక మరి ఇంకా అంతేకాకుండా అబద్ధాలు దేవునికి అసహ్యమైనని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అననీయ సప్పీరాలు కూడా పేతురుతో అబద్ధమాడారు. ఒకరు తెలియకుండా ఒకరు వచ్చి పేతురు దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆస్తిని అమ్మి తీసుకుని వచ్చి వాళ్ళు మేము ఇంతే అమ్మినామని డైరెక్ట్ చెప్పొచ్చు, మేము కొంచెం దాచుకున్నామని చెప్పొచ్చు. అయినా పేతురు ఏమంటాడు కాదు కదా. అలాంటి సమయంలో ఇతను ఏం చేసిన కొంత దాచుకొని మేము ఇంతకే అమ్మినాము అని చెప్పేసి నేను భర్త అబద్ధం అని చెప్పాడు. అతను చెప్పిన దానికి మీరు ఎందుకు పరిశుద్ధాత్మని శోధిస్తున్నారని చెప్పేసి అంటే అతను అక్కడనే చనిపోయాడు. ఇది తెలియక ఒక ఇంచుమించు 3 గంటల సమయానికి ఏమైపోయింది, ఈమె కూడా పోయి మీరు ఇంతే అమ్మారంటే ఈమె కూడా అబద్ధం చెప్పింది. కనుక ఆమె కూడా అక్కడనే పడి చచ్చిపోయిందండి. ఇద్దరు ఏకీభవించి వాళ్ళు అబద్ధం చెప్పారు కనుక ఆమె కూడా చనిపోయింది. అంటే దేవునికి అబద్ధాలంటే ఇష్టం అనేది లేదని మీకు జ్ఞాపకం చేశాను. మరి పేతురు అయితే అబద్ధం ఆడాడు, 3 సార్లు అబద్ధం, నాకు తెలియదు అని చెప్పేసి అన్నాడు.
కానీ పేతురులో ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే, అతని ఎప్పుడైతే ఆ కోడి కూసిన వెంటనే అతనికి జ్ఞాపకం వచ్చేది యేసుప్రభు వారు అన్నమాట, నీవు 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు అని చెప్పేసి, నన్ను ఎరగని అంటావు అని చెప్పేసి. అది విన్నటువంటి వాడే కుమిలి కుమిలి ఏడ్చి పశ్చాత్తాపడి తన మనసును మార్చుకొని దేవునికి నమ్మకంగా ఉండి చివరికి హతసాక్షిగా ఆయన అయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధికులందరూ కూడా దేవునికి అసహ్యులు. మరి సాతాను కూడా అబద్ధమాడి అవ్వను మోసపుచ్చినట్లుగా చూస్తుంటున్నాం. కనుక ప్రియులారా, మనము పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకుల వలె ప్రశ్నలు వేయక, అననీయ సపీరాలు మరి చెప్పినటువంటి అబద్ధాలు మనం చెప్పకుండా దేవుని నిత్య రాజ్యానికి వారసులట్లుగా, మరి పేతురు ఏ విధంగా పశ్చాత్తాపడినాడో, ఏ విధంగా మనసు మార్చుకున్నాడు, జీవితం మార్చుకున్నాడు, మనం కూడా ఆ విధంగా మన తప్పిదముల నుంచి, మన పాపం నుంచి, మన అతిక్రమం నుంచి, మన అబద్ధముల నుంచి మనం విడిచిపెట్టి సత్యవంతుడైనటువంటి యేసు ప్రభువును వెంబడించినట్లుగా దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా ప్రభువా. ఈ సమయంలో నాయన తండ్రి, మీరు మాతో స్పష్టంగా మీరు మాట్లాడినారు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన మీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభా. మీ మాటలకు అనుగుణంగా నాయన తండ్రి మేము మా జీవితాన్ని మలుచుకోవడానికి, మీకు నాయన ప్రభు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వెతుబడినటువంటి వాక్యం 30 60 100 ఫలింపు చేయమని మీ సందులో మనవి చేస్తూ ఉంటున్నాము ప్రభా. ప్రత్యేకంగా ఈ సమయంలో నాయన ప్రభా, మరి అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రభుత్వ యంత్రాంగం కోసం ప్రార్థన చేస్తున్నాం, మరి నాయన ప్రభా, మరి వైద్య సిబ్బంది కోసం ప్రార్థన చేస్తున్నాం, మరి మెడికల్ డిపార్ట్మెంటు, మరి పోలీస్ డిపార్ట్మెంటు, మరి జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి కూడా నాయన తండ్రి మనం జ్ఞాపకం చేస్తున్నాం. వారు కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డలకి ఎంతోమంది సహాయకరంగా, మేలుకరంగా నాయన తండ్రి వాళ్ళు పరిచర్యలు చేస్తున్నారు. వారి పరిచర్యలు మీరు ఆశీర్వదించండి. మరి వారికి ఎటువంటి రోగాలు నాయన ప్రభు రాకుండా మీరు సహాయం చేయమని సందర్భ వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. మన దేశాన్ని, రాష్ట్రాన్ని నాయన తండ్రి మరి పీడిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నాయన ప్రభా అంతమందించి మనం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రభానికి వందనాలు, స్తోత్రం చేశాం. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ నాయన ప్రభా యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా, మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు అనిపించి మీరే మహిమాగంత ప్రభావాలు పొందుకోమని వేడుకుంటున్నాము ప్రభా. ఎవరైతే బలహీనలుగా ఉంటున్నారో, అనారోగ్యంగా ఉంటున్నారో, ఎవరైతే నైనా ప్రభా చిక్కు సమస్యల్లో ఉంటున్నారో, మనశ్శాంతి లేనటువంటి వారుగా ఉంటున్నారు, ఎవరైతే నైనా కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారు ఉంటున్నారో, వాళ్ళందరినీ నాయన మీరు కరకరించి శాంతి సమాధానాలు లభించి మహిమాగణత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఒక శుభవార్తను తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. మేము జెస్సిఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్ అనేటువంటి కరస్పాండెంట్స్ కాలేజ్ను 1998 సంవత్సరంలో స్థాపించాము. మరి దీనికి అమెరికా, ఆఫ్రికా మరియు భారతదేశంలోని ప్రముఖమైనటువంటి యూనివర్సిటీస్ మరియు సెమినరీస్ యొక్క గుర్తింపు పొంది, ఇతర బైబిల్ కాలేజీల కన్నా అతి తక్కువ ఫీజులతో పోస్ట్ అంటే కరస్పాండెంట్స్ ద్వారా ఈ యొక్క కోర్సులను తెలుగులో, ఇంగ్లీష్లో మీడియంలో గత కొన్ని సంవత్సరాలుగా నిర్వర్తిస్తూ ఉంటున్నాం. పాస్టర్లకు, సేవ కొరకైన పిలుపు కలిగిన వారికి, సంఘ పెద్దలకు, వృత్తిరీత్యా, పరిచర్య రీత్యా బైబిల్ కాలేజీలకు వెళ్ళలేని వారికి అందరికీ కూడా ఈ కాలేజీ ఎంతో ఉపకరిస్తూ ప్రోత్సాహపరుచున్నది. ఈ కాలేజీ ద్వారా ఇతర దేశం నుండి మరియు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి పోస్ట్ ద్వారా అనేక మంది తరబీదు పొందుతున్నారని మీకు తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఈ కాలేజీలో తరబీదు పొందిన వారికి మరియు ఆశ కలిగి అర్హులైన వారికి ఆర్డినేషన్ అంటే అభిషేకము, అర్హులైన వారి కోరిక చొప్పున బిషప్స్ కూడా కాన్సక్రేషన్ చేయబడుతుందని మీకు తెలియజేస్తుంటున్నాం. ఈ కాలేజ్ దాదాపుగా 10 కోర్సులను నిర్వర్తిస్తూ ఉంటున్నది. డిటిహెచ్ డిప్లొమా ఇన్ థియాలజీ, బీటీహెచ్ బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, ఎంటీహెచ్ మాస్టర్ ఆఫ్ థియాలజీ, ఎంఎన్ మాస్టర్ ఆఫ్ మినిస్ట్రీ, ఎండివ్ మాస్టర్ ఆఫ్ డివినిటీ, డిడి డాక్టర్ ఆఫ్ డివినిటీ, డిమిన్ డాక్టర్ ఆఫ్ మినిస్ట్రీ, పిహెచ్డి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అను ఈ యొక్క 8 కోర్సులు 1 ఇయర్ కోర్సుగా ఉంటున్నాయి. బీడీ 2 సంవత్సరాలు, ఎంఆర్ఈ 2 సంవత్సరాల కోర్సుగా ఉంటుంది. టోటల్గా 10 కోర్సులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పోస్ట్ ద్వారానే, మీరు ఇక్కడికి వచ్చి పరీక్షలు రాయవలసిన అవసరం లేదు. మీకు పాఠములు, ప్రశ్నపత్రం ఇంటి వద్దకే పంపబడుతాయి. వాటిని పూర్తి చేసి పంపాలి. కోర్సు పూర్తి అయిన తర్వాత గ్రాడ్యుయేషన్కు మిమ్మల్ని పిలిచి సర్టిఫికేట్ ప్రదానం చేయబడుతుంది. ఈ కోర్సులన్నీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి. పూర్తి వివరములకు అప్లికేషన్ కొరకు 300 రూపాయలను ఎంఓ ద్వారా పంపి పొందవచ్చును. మా అడ్రస్ జెస్ఎం చర్చ్ అండ్ జెస్ఎం బైబిల్ కాలేజ్ ఇంటర్నేషనల్, హౌస్ నెంబర్ 38-87/8,
ఏఎన్ కాలనీ, సైనిక్పురి, సికింద్రాబాద్ 94, తెలంగాణ.